అసలే దెబ్బ. ఆ దెబ్బ మీద మళ్ళీ కారం జల్లితే ఎలా ఉంటుంది? అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. దిల్ రాజు గారి పరిస్థితి. ఏంది భయ్యా ఏంటి అలా అంటున్నావు అంటే, అసలే గేమ్ చేంజర్ ఫ్లాప్లో నష్టాల్లో ఆయన ఉన్నారు. అలాంటిది దాని మీద మళ్ళీ ఐటీ రైడ్లు అవి ఇవి అని చెప్పి ఆయన అయితే లాక్ చేశారు ఇంట్లో. ఆయనకి ప్రశ్నలు ఎదురుదాడులు ఇవన్నీ ఆయన ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. అయితే చాలామంది దీని మీద ట్విట్టర్లో సంథింగ్ ఎక్కడైనా ఏం మాట్లాడుతున్నారంటే, తెలంగాణ ప్రభుత్వం ఆర్ రేవంత్ రెడ్డి గారు దిల్ రాజు గారి మీద కానీ సినిమా ఇండస్ట్రీస్ మీద కానీ కాస్త పగ చూపిస్తున్నారు. సో దాని మూలంగా ఈ ఐటీ రైడ్లు లేకపోతే ఇంకో సంథింగ్ అక్కడ పుష్ప 2000 కోట్లు ఇవన్నిటి మీద మనకి ఐటీ రైడ్లు చేస్తున్నారు అనేసి చాలామంది అనుకుంటున్నారు కూడా. బట్ వాస్తవం ఏంటంటే అదేం కాదు. ఐటీ రైడ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ ప్రభుత్వం చేతుల్లో ఏమాత్రం ఉండదు. ఇది పూర్తిగా కేంద్రం నుంచి వస్తుంది. ఇది పూర్తిగా అఫీషియల్ అనమాట. సో నార్మల్గా స్టేట్ ప్రభుత్వం నువ్వు చెప్తే ఐటీ రైడ్ చేయు, లేకపోతే నువ్వు చెప్తే నేను చెప్తే అని మాత్రం ఇప్పుడు చేయరనమాట. ఒక కేంద్రం నుంచి ఒక టీం ఉంటుంది. ఆ టీం తీసుకునే డెసిషన్సే ఐటీ రైడ్స్ అయితే జరగడం జరుగుతుంది. సో దాని మూలంగా అయితే దిల్ రాజు గారి మీద చేయడం జరిగింది. అయితే మెయిన్గా రీజన్స్ చూసుకున్నట్టయితే అసలు ఎందుకు ఐటీ రైడ్ చేశారంటే, నార్మల్గా దిల్ రాజు గారు దగ్గర చాలా సినిమాలు తీశారు. అందులో హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, యావరేజెస్ ఉన్నాయి, మంచి కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే గేమ్ చేంజర్ అనే ఒక మూవీ మాత్రం ఒక పెద్ద బడ్జెట్. ఆయన తీసిన ప్రతి ఒక్క మూవీలో అన్నిటికంటే గేమ్ చేంజర్ చాలా కాస్ట్లీయెస్ట్ ఫిలిం. అంటే ఆ మూవీకి చాలా అంటే చాలా బడ్జెట్ పెట్టారని ఆయన కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. నార్మల్గా 450 CR ఎంతో పెట్టాం, దట్టు మేము ఈవెంట్స్ అన్ని ప్లాన్స్ చేసుకున్నట్టుగా మ్యాక్సిమం 700 CR రీచ్ అయిపోయింది అనేసి అయితే చెప్పారు. అది మైండ్లో పెట్టుకుంటే ఆ మాట. అండ్ తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక ఆఫ్టర్ రిలీజ్ అయ్యాక డే 1 పోస్ట్ అయితే 186 CR అయితే వేశారు. ఇది చూసి ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. నార్మల్గా కాదు, మూవీ రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టర్ చూసి అయితే చాలా అంటే చాలా ట్రోల్ చేశారు. నార్మల్గా సినిమా అంటే డే 1 సినిమా రిలీజ్ అయింది, పూర్తి నెగిటివ్ టాక్, ఏం మాత్రం కూడా పాజిటివ్ టాక్ లేకుండా నడిచింది. అది కూడా సినిమా బాగున్నప్పటికీ ఒక రకంగా మ్యాక్సిమం. కానీ పూర్తికి పోస్ట్ వచ్చేసరికి ఇంకా ఫుల్ నెగిటివ్ అయిపోయింది గేమ్ చేంజర్ మూవీ అనేది. సో గేమ్ చేంజర్ మూవీ ఫుల్ నెగిటివ్ అయిన టైంలో ట్విట్టర్ ఇండియా వైడ్ ట్రెండ్ అయిందనమాట. గేమ్ చేంజర్ ఫేక్ అని, గ్లోబల్ రామ్ చరణ్ ఫ్రాడ్ అని, అండ్ తర్వాత గేమ్ చేంజర్ రికార్డ్స్ డే 1 ఇవన్నీ ఫ్రాడ్ అనేసి అయితే ఫుల్ ఆన్ పబ్లిసిటీ అయింది ట్విట్టర్ ఇండియా వైడ్గా. సో అవన్నీ గమనించడం అనేది డే 1 186 CR అనేది చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా అంత బుకింగ్స్ అయితే జరగలేదు. ఒకవేళ బుకింగ్స్ జరిగిన మార్నింగ్ షోకి ఈవినింగ్ షోకి తర్వాత అయితే జనాలు తగ్గిపోయారు. అంటే వెళ్ళడం కూడా మానేశారనమాట నెగిటివ్ టాక్ని. అండ్ తర్వాత అంతవరకు తమిళనాడు కానీ ఎక్కడ చూసినా బుకింగ్స్ అయితే తక్కువ జరిగాయి. అండ్ టికెట్స్ కూడా చాలా దగ్గర తక్కువే ఉన్నాయి. సో అలాంటి టైంలో మరి రికార్డ్ బ్రేక్ చేసి దట్టు బెనిఫిట్ షోలు లేవు, చాలా వరకు అయితే 1 AM షోలు లేవు, ప్రీమియర్ షోలు లేవు. దీనివల్ల 186 CR వేయడం అనేది ఒక పెద్ద మైనస్ అయింది దిల్ రాజు గారికి. ఎందుకంటే 186 CR రాలేదు. డే 1 మనం ఆల్రెడీ వీడియో చేస్తాం, 86 CR అయితే వచ్చింది. మరి 186 CR ఎందుకు వేశారంటే దీని వెనక ఒక పెద్ద మాఫియానే ఉంది. ఆ మాఫియా ఏంటంటే గేమ్ చేంజర్ మూవీకి 186 CR రాలేదు. కానీ ఎందుకు వేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి, లేకపోతే ఇంకేదో సంథింగ్ చేయడానికి వాళ్ళు ఏమంటే దిల్ రాజు గారు 186 CR వేశారు. దీన్ని కన్వర్ట్ చేసుకుంటారు వైట్ మనీగా. సో బ్లాక్ మనీ ఆ రకంగా వాళ్ళు ఎవరైతే ఐటీ వాళ్ళు ఉన్నారో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు దాన్ని అలై చేశారు. అండ్ తర్వాత ఈ 700 CR ఏదైతే చెప్పాడో మేము ఎంత ఖర్చు పెట్టామనేసి, సో దానికి వీళ్ళు ఒక సబ్మిట్ చేస్తారు. ఏంటంటే మనం ఏదైనా ఖర్చు పెట్టాలని ఇన్కమ్ ట్యాక్స్కి దానికి ట్యాక్స్ కట్టాలి కదా. సో మేము 400 ఖర్చు పెడితే నువ్వు 400 తగ్గట్టు ట్యాక్స్ కట్టాలి. నువ్వు 700 ఖర్చు పెట్టాను అంటున్నావు, మరి ఇక్కడ ఇన్ని మాట్లాడుతున్నావు, మనం ఒక ట్యాక్స్ ఎందుకు, ఇవన్నీ ఆలోచించి ఒక్కసారి అయితే దిల్ రాజు గారి మీద ఫోకస్ చేసి డైరెక్ట్గా ఐటీ రైడ్ చేశారు. సో ఈ రకంగా ఐటీ రైడ్ అయితే జరిగింది నార్మల్గా. అంతేగాని రేవంత్ రెడ్డి గారు పగబట్టడము, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పగబట్టడము, లేకపోతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పగబట్టడము, లేకపోతే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఇవన్నీ కాదనమాట ఫస్ట్లీ. అండ్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాము అనేది ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్.
ఇందులో అయితే 130 CR 140 CR అయితే ఇప్పుడు గ్రాస్ని కలెక్ట్ చేసింది ఆల్రెడీ, ఒక మంచి బిగ్గెస్ట్ హిట్. మరి దీని వెనక ఏ రకంగా కుట్ర జరుగుందో, మరి తర్వాత దీని వెనక ఏమైనా వాళ్ళు ఫ్రాడ్ పోస్టులు అంటే 200 కోట్లు వచ్చినప్పుడు 130 కోట్లు వేశారు, ఆ రకంగా ఏమైనా చేసినా మళ్ళీ ఇవన్నీ చెకింగ్ చేసుకుంటారు ఐటీ వాళ్ళు. సో అన్నీ తారుమారయ్యే విధంగా దిల్ రాజు గారి మీద ఒక్కసారి ఫోకస్ చేశారనేది అయితే చాలా వరకు అనుకుంటున్నారు. మరి తర్వాత చూసుకున్నట్టయితే దిల్ రాజు గారు మరి దీని వెనక ఏముంది ఏంటన్నది వాళ్ళకున్న క్వశ్చన్స్ బోల్డ్ అన్నీ ఉంటాయి. తర్వాత ప్రాసెస్ మరి తర్వాత ఏమైందనేది మనం తర్వాత ఒక వీడియోలో చేద్దాం. సో ప్రజెంట్ అయితే వీళ్ళు పగ వాళ్ళ పొగ కాదు, మెయిన్గా ఈ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఈ పోస్టర్స్ ఆర్ సంథింగ్ మనం మాట్లాడే విధానం ఏదైతే ఉందో, అంటే మనం చెప్తాం కదా ఈ బడ్జెట్ ఆర్ సంథింగ్, దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది అనేసి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో లైక్ అయితే చేసుకోండి. మరింత కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.